ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. నీవు నేను, నీవు దేవుడు, నేను జగత్తు, అంతా ఒకటే. ఇది అద్వైత వాసన. అంటే దేవుడు వేరు కాదు, నీవు వేరు కాదు, నీవు వేరు కాదు, నేను వేరు కాదు, జగత్తు వేరు కాదు, నేను వేరు కాదు. నేను, దేవుడు, జగత్తు, నీవు ఒక్కటే. దీన్ని ఏమంటారంటే అద్వైత వాసన అని అంటారు. చూడండి, కొడుకు తప్పు చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు? ఎంత కోపం వచ్చినా ఆ కోపాన్ని తట్టుకునేటువంటి ఒక శక్తి అడ్డుపడుతుంది. ఏమిటది? మమకారము అంటాం. అది మమకారం అంటే ఏమిటి అన్నప్పుడు, నేనే వానిగా ఉన్నాను, వాడు నా కొడుకు, నా స్వరూపమే అక్కడ ఉన్నది అన్నటువంటి జ్ఞానం ఆ తండ్రికి ఉంటుంది. అదే పక్కవాడు తప్పు చేశాడు అనుకోండి, ఇంకా డామ్ డోమ్ అంటాడు. కొడుకు చేస్తే మాత్రం అట్లా అన్నాడు. ఎందుకు తెలుసునా? ఇగో నేనే వాని రూపంలో ఉన్నాను, నేనే వానిగా పుట్టాను. దిస్ ఈజ్ కాల్డ్ అద్వైతం. అంటే ప్రాపంచిక జీవితంలో కూడా మనం అద్వైత భావాన్ని కొద్ది కొద్దిగా చూపిస్తూ ఉంటాం. కొడుకు ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకోండి, తండ్రి చూస్తాడు, నేనే కదా ఆ విధంగా చేసేది, చూసారా? దీన్ని ఏమంటారు? ఇక్కడ భిన్నత్వం ఉందా? భిన్నత్వం లేదు. అంటే కొడుకు చేస్తూ ఉంటే తండ్రి ఆనందపడతా ఉన్నాడు. వాయ్ అంటే చూసారా, అభిన్నత్వం, భిన్నత్వము లేదు. కొడుకు అక్కడ మరొకటి చేశాడు అనుకోండి, అసూయపడుతూ ఉంటాడు. ఇంత సీన్ ఉందా? చూసారా? ఏమిటి కారణం? భిన్నత్వం. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయులు చెబుతూ ఉన్నారు, నాయన ఈశ్వర అనుగ్రహాదేవా పుంస అద్వైత వాసన. నేను, దేవుడు, జగత్తు, నీవు అన్నటువంటి భేదము లేకుండా ఏకరూపంగా ఏకరసంగా ఉన్నటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఈశ్వర అనుగ్రహాత్ ఏవా. చూసారు ఎలా చెప్తున్నాడు? ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన తప్ప అద్వైత వాసన ఎవడి కూడా కలగదు అంటున్నాడు దత్తాత్రేయుల వారు. మనము పురాణాలు చదువుతూ ఉంటాం. బ్రహ్మదేవుని వల్ల తప్ప మోక్షం కలగదు, విష్ణు వలన తప్ప మోక్షము కలగదు, శంకరుడు వలన తప్ప మోక్షం కలగదు, అమ్మవారి వలన తప్ప మోక్షం కలగదు అని మనము పురాణాల్లో చదువుతూ ఉంటాం. ఇది ఇటువంటి బోధ కాదు. తత్వాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎవరు చెప్తున్నారు ఇక్కడ తత్వం? సాక్షాత్తు విష్ణువే చెప్తూ ఉన్నాడు. విష్ణు అవతార పురుషుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దత్తాత్రేయులు చెబుతూ ఉన్నాడు. విష్ణు అనుగ్రహాదేవా పుంస అద్వైత వాసన అనలేదు. చూశారా? ఈశ్వర అనుగ్రహాదేవా పుంస అద్వైత వాసన అన్నాడు. ఇక్కడ ఈశ్వర అనుగ్రహాత్ ఏవా, ఏవా అంటే దాని వలన మాత్రమే, అతడి వలన మాత్రమే నీకు అద్వైత వాసన కలుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి అద్వైత వాసన ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన కలుగుతుంది అని మనం అర్థం చేసుకున్నాం. మరి ఈశ్వరుడు అంటే ఎవరు అన్నప్పుడు మాయతో కూడిన శివుడు అని కూడా అర్థం చేసుకున్నాం. సాకార స్వరూపుడు అని అర్థం చేసుకున్నారు. ఈ సాకార స్వరూపుణ్ణి శాస్త్రీయ పరిభాషలో ఏమంటారంటే సదాశివ అని అంటారు.
సదాశివ అని అంటే సాకార స్వరూపుడు. మీకు మంత్రం చెప్పేటప్పుడు చాలామంది మంత్రాన్ని జపం చేసే ముందర సదాశివ సమారంభం అంటూ ఉంటారు. శివ సమారంభం అనరు. ఎందుకు తెలిసినా శివుడు నిరాకారుడు. ఆయన ఏ జపము చేయడు. ఆయనగా ఉంటాడు. సదాశివుడు ఎవరు అని అంటే ఇగో మాయతో కూడినటువంటి శివుడు అన్నాను. ఈశ్వరుడన్నా సదాశివుడన్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మరి ఈ సదాశివుడు ఏం చేస్తాడండి అని అంటే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఇది లోకములో చాలామందికి తెలియదు. లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, విష్ణువు స్థితిని చేస్తాడు, శంకరుడు లేదా రుద్రుడు లయాన్ని చేస్తాడు. ఇంతవరకే లోకము యొక్క లెవెల్. దాని మీద ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఏమిటా 2 లెవెల్స్? మహేశ్వర తత్వము, సదాశివ తత్వము. దాని మీద టాప్లో ఇంకోటి ఉంది. ఏంటది? శివతత్వము. అంటే మొత్తం ఇక్కడ మీకు 6 లెవెల్స్ ఉన్నాయి. బ్రహ్మ ఫస్ట్ లెవెల్, విష్ణు సెకండ్ లెవెల్, శంకర థర్డ్ లెవెల్, ఆ పైన మహేశ్వర 4th లెవెల్, ఆయన పైన సదాశివ, ఆయన పైన శివ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ, శివ 6 మంది ఉన్నారు. షట్ మహాదైవాలు మీరు శ్రవణం చేశారు. 6 మహాదైవాలు. ఇక్కడ ఈశ్వర అనుగ్రహాదేవా ఎందుకన్నాడు దత్తాత్రేయుడు అని అంటే చూసారా? దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద సీక్రెట్. సృష్టి అనేది ఎవరు చేయాలి? బ్రహ్మదేవుడు మాత్రమే చేయాలి. ఇక బ్రహ్మదేవుడు 2వ దాంట్లో ఇంటర్ఫీర్ కాకూడదు. విష్ణు ఏం చేయాలి? స్థితికారకుడు. అందుకే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, పరశురాముడు, కపిల మహర్షి వీళ్ళంతా ఎవరు? విష్ణు అవతారాలు. వీళ్ళు ఏం చేస్తారు? స్థితికారకులు, అంటే కాపాడుతూ ఉంటారు లోకాన్ని. ఇక 3వ వ్యక్తి ఎవరు అంటే రుద్ర. రుద్రుడు ఏం చేస్తాడు? ఇదిగో నాశనం చేస్తాడు. ఇక 4వది మహేశ్వర. మహేశ్వరుడు అంటే ఎవరు అని అంటే మహాప్రళయం వచ్చింది, మొత్తం సర్వనాశనమైంది. మరి కోటాను కోట్ల ఆత్మలు ఏమవుతాయి? ఆత్మ అటం బాంబు వలన నాశనం కాదు, ప్రళయం వలన నాశనం కాదు, మహాప్రళయం వచ్చిన ఆత్మ నాశనం కాదు. నాశనం అయ్యేది ఏమిటి అంటే కేవలం స్థూలమైనటువంటివే, పంచభూతాలే అవుతాయి. ఇంకా అంటే పంచతన్మాత్రలు కూడా అవుతాయి. అంటే స్థూలము సూక్ష్మము నాశనమైపోతాయి, అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ నాశనం కాదు. మరి ఈ ఆత్మలను ఎక్కడ పోతాయి అని అంటే చూసారా? ఈ సర్వ ఆత్మలను రక్షించేటువంటి మహాదైవమే మహేశ్వర అని అంటారు. ఈ మహేశ్వరునికి టోటల్గా 56 లోకాలు ఉంటాయి. ఈ 56 లోకాలలో సమస్త జీవులను ఈయన కాపాడుతూ ఉంటాడు. ఏం లేదయా, సింపుల్. కంప్యూటర్లోనే ఈనాడు మనము హార్డ్ డిస్క్ అంటున్నాము కదా. హార్డ్ డిస్క్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ అయింది, దాన్ని తీసుకెళ్ళి ఒక టీవీ క్యామ్లో మనం పెడుతూ ఉన్నాం. కొన్నాళ్ళకి టీవీ క్యామ్ ఏమవుతుంది? పాడైపోతుంది. దానికి వైరస్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని హార్డ్ డిస్క్లో పెడతారు. ఏమయ్యా? ఎప్పుడైతే హార్డ్ డిస్క్లో పెడతారో ఏమవుతుంది? అది ఏం కాదు. చూసారా? అంటే మహేశ్వరుడు ఎలాంటి వాడంటే హార్డ్ డిస్క్ లాంటి వాడు. అంటే ఈ ఆత్మలన్నీ అక్కడ
సేఫ్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి స్టార్ట్ అవుతుందో ఇంకా జీవులారా లెగండి, మీ కథ స్టార్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, మనకు ప్రోగ్రాం అయిపోయింది. ఇదేంటిది? లయం. అమ్మయ్య, ప్రోగ్రాం అయిపోయింది నాయన. ఇప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి? మనం భోజనం చేస్తాం, అంటే యాక్టివేషన్. కాబట్టి భోజనం చేయడం ఎంత ఉత్సాహంగా చేస్తామో సృష్టి కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. నాయన మీరందరూ ఇంకా భోజనం చేయండి అని మనం ఎలా చెప్తామో సదాశివుడు కూడా చెప్తాడు అనమాట. జీవులారా ఇక మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అంటాడు. అప్పుడు ఇంకా వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ సంస్కారాన్ని బట్టి, ఇదిగో ప్రారంధాన్ని బట్టి భగవంతుడు డిజైన్ చేసి మళ్ళీ సృష్టిలో పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, బ్రహ్మ సృష్టి మాత్రమే చేయాలి, విష్ణు స్థితి మాత్రమే చేయాలి, రుద్రుడు లయాన్ని మాత్రమే చేయాలి, మహేశ్వరుడు తిరోభావ అంటే ఆత్మను రక్షించేటువంటి వాడు. ఇక ఐదో వాడెవడు చూసారా? సదాశివుడు. ఈ సదాశివుడు మళ్ళీ ఏం చేస్తాడండి? ఈయన పని ఏమిటి అని అంటే, ఈయన అనుగ్రహకారకుడు. ఈ కోటాను కోట్ల జీవులకు ఆత్మలకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకైక దైవము, బాధ్యత ఉన్నటువంటి దైవం ఎవడు అంటే సదాశివ. ఈ సదాశివనే ఈశ్వర అని అంటారు. టెంపుల్. బ్రహ్మ విష్ణువులు నేనే గొప్పవాడను చెప్పేసి ఏం చేస్తున్నారు? గొడవ పడ్డారు, వాదోపవాదాలు చేసుకున్నారు. అంతేనా? భయంకరమైన యుద్ధానికి గురైనారు. అప్పుడు సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు సదాశివుడు? వాళ్ళని ఏమన్నాడు? వాళ్ళ బాధ్యతలు ఏమిటి, తన బాధ్యత ఏమిటి అన్నది స్పష్టంగా చెప్పాడు సదాశివుడు. చక్రవాకం. యువాభ్యం తపసా లబ్ధమే తత్కృత్యా ద్వయం సుతౌ సృష్టిస్థిత్యాభిదం భాగ్యం మత్తః ప్రీతదాతే ప్రియం. ఇక్కడ సాక్షాత్తు సదాశివుడు చెప్తూ ఉన్నాడు, యువాభ్యం తపసా లబ్ధమే. నాయన బ్రహ్మ విష్ణువులారా, అజ్ఞానముతో మోహముతో అవివేకముతో మాయకులోనై దేవాది దేవుడిని మర్చిపోయి నేనే దేవాది దేవుడినని మీరు యుద్ధానికి గురైనారు. ఏమిటి మీ అజ్ఞానము? మరిచిపోయారా సత్యజ్ఞానాన్ని అని సదాశివుడు ఇలా అంటున్నాడు. యువాభ్యం తపసా లబ్ధమే. మీరు అతి ఘోరంగా తపస్సు చేస్తే తత్కృత్యాద్వయం సుతౌ, రెండు బాధ్యతలను మీకు అప్పగించాను. ఏమిటి అవి? సృష్టి స్థిత్యాభిధం భాగ్యం. సృష్టి చేసేటువంటి భాగ్యాన్ని బ్రహ్మదేవునికి, స్థితిని చేసేటువంటి భాగ్యాన్ని విష్ణుదేవునికి నేను ప్రసాదించాను. ఎలా ప్రసాదించాను? తపస్సు చేస్తే ప్రసాదించాను అంటూ మత్తః ప్రీతదాతి ప్రియం. చూశారా? మీరు ఘోరంగా తపస్సు చేస్తే నేను మీ తపస్సును మెచ్చుకున్నాను, సంతోషపడ్డాను, ఆనందించాను. అందుకే నేను చేసేటువంటి పంచకృత్యాలలో 2 కృత్యాలను మీకిచ్చాను అంటూ ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు సదాశివుడు. తదా రుద్రమహేశాభ్యో మన్యతు ఋతద్వయం పరం అనుగ్రహాఖ్యం కేనాపి
లుబ్ధం నైవ హి శక్యతే ఆ చూశారా, అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. రహస్య ముడులను విప్పదీస్తా ఉన్నాడు. అగాధంగా అంతర్గతంగా ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలను లోకానికి వెదజల్లుతూ ఉన్నాడు సదాశివుడు. ఏ విధంగా అయితే బ్రహ్మ విష్ణువులకు సృష్టిని స్థితిని బాధ్యతలను అప్పగించాను, అదే విధముగా తదా చూశారా, అదే విధంగా రుద్ర మహేశాప్యమన్యతు, రుద్రునికి మహేశ్వరునికి. ఇక్కడ మాట్లాడేవాడెవడు? సదాశివుడు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? 4 క్యారెక్టర్స్: బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర. కృతద్వయం పరం. ఈ 2 బాధ్యతలను వాళ్ళకు అప్పగించాను. ఏమిటా బాధ్యతలు తెలుసునా? అనుగ్రహాఖ్యం కేనాపి లుబ్ధం నైవ హి శక్యతే. నాయన, ఏ విధంగా అయితే మీకు సృష్టిని చేయడానికి బ్రహ్మదేవుడిని, స్థితికారకుడిగా విష్ణుదేవుడిని, ఈ 2 పనులు చేయడానికి నేను మీకు అనుగ్రహంతో ప్రసాదించాను. రుద్రునికి లయాన్ని, మహేశ్వరునికి తిరోభావాన్ని నేను ప్రసాదించాను. మరి నా ధర్మం ఏమిటో తెలుసునా? నా రెస్పాన్సిబిలిటీ ఏమిటో తెలుసునా మీకు? అనుగ్రహాఖ్యం కేనాపి, అనుగ్రహాఖ్యం కేనాపి, అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత, ధర్మము ఎవరికి ఉన్నది అంటే లుబ్ధం నైవ హి శక్యతే, అది నాకు మాత్రమే ఉన్నది, మీ నలుగురికి లేదు, ఈ విశ్వములో ఎవ్వడికి లేదు అని చెప్పాడు సదాశివుడు. అద్భుతమైన బోధ ఇది. ఈశ్వర అనుగ్రహాదేవ అన్నటువంటి దత్త వాక్యానికి ఇదిగో ప్రమాణం ఏమిటి? ఈ అనుగ్రహం అనేటువంటి కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించే దైవాన్ని నేనే, ఇక నేను తప్ప మరొకవాడు చెయ్యలేడు అని చెప్పడం జరిగింది సదాశివుడు. ఓకే, సదాశివుడు ఇలా చెప్పాడు. మరి దీన్ని తర్కబద్ధంగా, న్యాయబద్ధంగా ఏ విధంగా మనం విశ్లేషణ చేస్తాం అన్నప్పుడు, అనుగ్రహాన్ని నేనే ప్రసాదిస్తాను అన్నాడు. ఏమిటా అనుగ్రహం? జీవులకు సద్గతిని, మోక్షాన్ని ప్రసాదించడము. కాబట్టి ఈ విశ్వములోన సకల భోగాలను ప్రసాదించేటువంటి శక్తి మీ నలుగురికి ఉన్నది. సకల కష్టాలను, నష్టాలను తొలగించేటువంటి శక్తి మీ నలుగురికి ఉన్నది. ఇక నలుగురు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర. అష్ట సిద్ధులు కూడా ప్రసాదించేటువంటి శక్తి మీ నలుగురికి ఉన్నది. కానీ ఒక్కటి మాత్రం మీకు లేదు, అది నాకు మాత్రమే ఉన్నది. ఏమిటది? మోక్షాన్ని ప్రసాదించేటువంటి శక్తి, అర్హత నాకు మాత్రమే ఉన్నది అని సదాశివుడు చెప్పడం. కనబడకున్నా
ప్రేమతో నేను నిండు ప్రేమతో నేను నిండు ప్రేమతో నేను నిండు ప్రేమతో నేను నీ కృపకై వేచితి నీ కృపకై వేచితి సాయి బాబా బాబా సాయి బాబా బాబా షిరిడి బాబా బాబా షిరిడి బాబా బాబా షిరిడి బాబా బాబా షిరిడి బాబా ఎంత దూరాన నీ ఉన్నా షిరిడి బాబా దుఃఖములోనైన నీ ధ్యాసయే దుఃఖములోనైన నీ ధ్యాసయే సుఖములోనైన నీ ధ్యాసయే సుఖములోనైన నీ ధ్యాసయే దుఃఖములోనైన నీ ధ్యాసయే దుఃఖములోనైన నీ ధ్యాసయే సుఖములోనైన నీ ధ్యాసయే సుఖములోనైన నీ నీ ధ్యాసయే ధ్యాసే యోగమై నీ ధ్యాసే యోగమై అనుక్షణము నిన్ను ధ్యానిస్తూ అనుక్షణము నిన్ను ధ్యానిస్తూ అనుక్షణము నిన్ను ధ్యానిస్తూ అనుక్షణము నిన్ను ధ్యానిస్తూ నీ దివ్య ప్రేమను కోరితే